మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అతి త్వరలో ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అయితే ఆ స్టేట్మెంట్ చూసినాక బహుశా మన రాష్ట్రంలో చాలామంది చనిపోయే అవకాశం ఉంది. ఇది 100% అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ సేవ్ చేసి పెట్టుకోండి. చాలా ఉపయోగపడుద్ది ఈ వీడియో. రేపటి రోజున మళ్ళీ ఈ వీడియో మీకు దొరకదు. అయితే ఈరోజున్న పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిని మనందరం కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి గొప్ప నాయకుడిని మనందరం కాపాడుకోవాలి. ఆ గొప్ప నాయకుడికి మనందరం సపోర్ట్గా నిలబడాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒకటి కావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒకటయ్యి ఆ గొప్ప నాయకుడికి మనందరం అండగా మద్దతుగా సపోర్ట్గా నిలబడితే ఆ గొప్ప నాయకుడు ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. లేదంటే ఆ గొప్ప నాయకుడిని పూర్తిగా పాతాళానికి తొక్కేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. నేను ఎందుకు చెప్తానంటే ఇది పక్కా సత్యం అండి. వైఎస్ జగన్ గారు ఆయన వంతుగా మన రాష్ట్రంలో ఆయన చేయాల్సిన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అయితే జగన్ గారు ఎక్కడికి వచ్చినా వేల సంఖ్యలో లక్షల్లో కార్యకర్తలు నాయకులు వస్తున్నారు. ఇది మనందరూ తెలుసు. అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఈ 1 year కాలంలో సర్వే నిర్వహిస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సరే, జిల్లాల వారీగా చూసుకున్నా కూడా ఏ ఒక్క జిల్లాలైనా సరే మళ్ళీ గొప్ప మెజార్టీ సీట్లు సాధించే అవకాశం కూడా లేదు. అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్తో వైఎస్ జగన్ గారిని పాతాళానికి తొక్కేస్తే ఇక మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏ ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాలేడు. బహుశా కూడా రోడ్డు మీదకి వస్తే నడి రోడ్డు మీద వాడి మోకాలు చెప్పులు పగలగొట్టచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ప్రజలారా, నేను ఒకటే చెప్తున్నా. నేను వాడి గురించి మాట్లాడాను, వీడి గురించి మాట్లాడాను, వాడి గురించి ఎందుకు చెప్తున్నా, వీడి గురించి ఎందుకు చెప్తున్నానని మీరు ఎప్పుడు కూడా అలా నెగిటివ్గా తీసుకోవద్దు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఎంతమంది అయితే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళందరూ ఒకటైపోయారు. మన రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఒకటైపోయారు. వీళ్ళందరూ కలిసి టీడీపీ ఆఫీసులో భారీ ఎత్తున ఆ టీడీపీ ఆఫీసులో కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? నేను పొద్దున్న లేస్తే జగన్ విమర్శిస్తా, నేను పొద్దున్న లేస్తే భారతి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడతా, నేను ఉదయం లేస్తే షర్మిల గారిని నిలదీస్తా, నేను పొద్దున్న లేస్తే విజయమ్మ గారిని కడిగి పారేస్తా అని వాళ్ళందరూ ప్రతి ఒక్క యూట్యూబరు జర్నలిస్టులు తయారైపోయారు. వీళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు సిద్ధమైపోయారు. అయితే వీళ్ళందరూ కలిసి ఉదయం లేస్తే వైఎస్ గారి కుటుంబం మీద పెద్ద టార్గెట్ పెట్టుకొని ఉదయం లేస్తే వైఎస్ఆర్ కుటుంబం నుంచి వాళ్ళ గొంతు నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అండగా భరోసానివ్వడానికి ఏదైనా ఒకటే ఒక మాట వస్తే ఆ మాటని ఈ యూట్యూబర్లు జర్నలిస్టులు ఏకమై ఒకేసారి ఆ మాటని తొక్కివేయడానికి సిద్ధమైపోయారు. నేనైతే ఇంకా వద్దులే, వాళ్ళ పేర్లు అయితే అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తా, వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొని వస్తాను మీ ముందుకి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరం అనేది కూడా మీకు వివరంగా వాళ్ళని చూపించి వాళ్ళ గురించి కూడా చెప్తా. అయితే ఈరోజు పూర్తిగా జగన్ గారు గొంతు నక్కే అవకాశం ఉంది. గొంతు నక్కేస్తున్నారు, నొక్కుతారు కూడా. నొక్కకుండా జగన్ గారు మనం కాపాడుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏకం అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ ఏమీ లేదు, అతి త్వరలోనే జగన్ గారు జైలుకి పోయే అవకాశం కూడా ఉంది. లేదంటే ఇక జగన్ గారిని ఏం చేస్తారనేది మనందరం మనకు తెలుసుకోవాలి. మన ఊహగా వదిలేస్తాను. ఇంకా మీ అందరు చూస్తున్నారు కదా వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో రోజుకి ఏమో వస్తుందో మీరే ఊహించుకోండి. ఇంకా ఏం జరిగిద్ది అనేది ఇంకా 3 సంవత్సరాల దాకా కూడా పట్టదు. అతి త్వరలోనే జగన్ గారి మీద భారీ కుట్ర జరుగుతుంది. బహుశా కుట్ర అనేది ఎప్పుడు ఏ టైంనా జరిగిద్ది అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకైతే తెలియదు. ఆ కుట్ర అనేది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతమంది పేద కుటుంబాలకు చెందిన అమాయక ప్రజలు ఆ కుట్ర తెలుసుకున్న వెంటనే చనిపోవడానికి సిద్ధమవుతారు. అప్పుడు ఎవరు ఆపలేం. మేము జర్నలిస్టులు ఆపలేము, యూట్యూబర్లు ఆపలేము, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా
ఆపలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలారా ఒకటే చెప్తున్నా, మన ఫాలోవర్స్ కాకుండా ఇంకా చాలామంది మన వీడియో చూసే వాళ్ళకైనా ఒక్కసారి నిద్ర లేవండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రం అనేది మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది కాబట్టి నిద్ర లేవండి. నిద్ర లేచి ఇమీడియట్గా స్పందించండి. లేకపోతే మనం అతి తొందరలోనే చాలా పెద్ద రిస్క్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నాలాంటి వాళ్ళైనా మీలాంటి వాళ్ళైనా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ మీద విపరీతంగా కఠినమైన చర్యలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఏమని ప్రశ్నించగలరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూట్యూబర్లు, జర్నలిస్టులు కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళు బహిరంగ వాళ్ళ ఇష్టానుసారంగా ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో పోస్టులు చేసుకుంటున్నారు. నేను అవన్నీ చూసినాక షాక్ అయిపోయాను. నేనైతే ఇప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళను. నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు ఆ అవసరం అనేది కానీ వస్తే నేను అది ఓపెన్గా చెప్తాను, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళను. ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటా నా సమస్య ఇలా ఉంది, నేను ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా. మన ఫాలోవర్స్ ఎవరైనా సరే మనకి ఇప్పుడైతే ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ రోజు మన ఫాలోవర్స్ అందరికీ నా ఇబ్బందిని, నా సమస్యని మీ ముందుకు తీసుకొచ్చుకొని మీకు చెప్తా. మీలో ఎవరైనా సరే జెన్యున్గా మనం ఫాలో కాని వ్యక్తులు ఇంకా చూస్తున్నారు కాబట్టి వాళ్ళైనా సరే మన కంటెంట్ నచ్చినప్పుడే ఆ రోజు నా సమస్యకి, నా ఆర్థిక ఇబ్బందికి మీరందరూ సపోర్ట్గా నిలబడండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే స్క్రోల్ చేసేయండి, నెక్స్ట్ ఇంకో వీడియో చూసుకోండి, తప్పు లేదు. అయితే నేను మట్టికి ఎలా తెలుసుకోవాలా? వాళ్ళు వచ్చినా నేను నో అని చెప్పేస్తా, దాంట్లో డౌటే లేదు. మీరు రావద్దు, మీరు నా కాడికి రావద్దు, నేను మీ కాడికి రాను. ఓకే, క్లియర్. కానీ నా వంతుగా నేను ఏంటంటే అధికార పార్టీ ఆ రాష్ట్రంలో ఏదన్నా సరే అది ఏ తప్పు చేసినా ప్రశ్నించడానికే మన ఎంపీసీ మీడియా సిద్ధంగా ఉంది. మంచి పని చేసినా దాన్ని స్వాగతించడానికి కూడా సిద్ధంగా ఉంది, అది కూడా చెప్తున్నా. అయితే జగన్ గారిని అతి తొందరలో లేపేయడమా, జైలుకి పంపడమా, లేదా పూర్తిగా ఆయన గొంతు నక్కడమా, ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక స్పెషల్ టీం రెడీ అయిపోయింది. ఇది చాలామంది తెలీదు, కానీ మాకు తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము ఉంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మేము అందరం చూస్తాం కాబట్టి మా అందరికీ ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి మీకు తెలియజేయడం అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఏది రేపు పొద్దున్న జరగలేదు, ఎల్లుండి జరగలేదు, ఒక 10 రోజుల తర్వాత జరగలేదని మీరు అనుకుంటారు. అవన్నీ ఫేక్. ఒక పక్క జరుగుతూ ఉంది ప్రాసెస్ అనేది. ఆ ప్రాసెస్ని మనం ఎవరం ఆపలేము. ఇంకా ఎవరం ఆపలేము. ఆ రోజు ఈరోజు మనందరం ఏకం కాకపోతే రేపు రోజున ఏం జరిగినా సరే మనందరం ఆ సమస్యనైనా, ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండలేం. సిద్ధంగా ఆ రోజు అప్పటికప్పుడు కాలేం. అందుకనే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనందరం ఎప్పటికప్పుడు చూస్తాం కాబట్టి ఇకనైనా నిద్రలేసి ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడి రాష్ట్రంలోని అధికార పార్టీని ప్రశ్నించడానికి సిద్ధమవ్వండి. మీరు ఎప్పుడైతే మనం అధికార పార్టీని ప్రశ్నించడానికి సిద్ధమవుతారో ఆ రోజు అధికార పార్టీకి భయం అనేది పుట్టుకొస్తుంది. అధికార పార్టీకి ఏ రోజైతే భయం అనేది పుట్టుకొస్తుందో ఆ రోజే కూటమి ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వం, వైఎస్ గారి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వం అన్నా కానీ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేయడానికైనా ముందుకు వచ్చింది. కానీ చెడు పని చేయడానికి భయపడుతూ అడుగులు వేసిద్ది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే. అందుకనే ప్రతి ఒక్కరు నిద్రలేసి రాష్ట్రంలో భారీ ఎత్తున అతి త్వరలో భారీ కుట్ర జరిగే అవకాశం ఉంది, దాంట్లో డౌటే లేదు. అది కూడా కేవలం వైఎస్ జగన్ గారి మీద జరిగిద్ది. అది ఇంకెవరి మీద జరగదు, వైఎస్ జగన్ గారి మీద జరిగిద్ది. జగన్ గారిని లేపేసినా కూడా ఇక ఆ పార్టీకి దిక్కు లేదు, నాయకుడు ఉండడు, కార్యకర్త ఉండడు, ఎవడు ఉన్నాడు ఆ పార్టీకి. అదే వీళ్ళ టార్గెట్. ఎందుకంటే జగన్ గారి కుటుంబ సభ్యులు 2 ఆడపిల్లలు, వాళ్ళు విదేశాలు ఎక్కడ చదువుకుంటూ వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి రాజకీయాల జోలికి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్టడీ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి పొలిటికల్కి నో ఎంట్రీ వాళ్ళు. అందుకని చెప్పి ఇక జగన్ గారికి ఒక వారసులు అంటే ఇంకా లేడీసే ఉన్నారు, మగవారైతే ఊరు లేరు. కాబట్టి ఈ జగన్నే లేపేసినా, లేదా పూర్తిగా జైల్లో మన్నొకినా, లేదు జగన్ గారి గొంతు మనందరం ఏకమై నొక్కేసినా మన రాష్ట్రంలో ఇంకా మనల్ని అడిగేవాడే లేడు అని చెప్పి కూటమి ప్రభుత్వం పెద్ద భారీ కుట్రతో
అతి తొందరలోనే మన ముందుకు వస్తుంది. ఏదేమన్నా ప్రజలారా, ఆల్రెడీ ఒకసారి మోసపోయాం, ఇంకా మోసపోతున్నాం. దాన్ని తెలుసుకొని ఒకసారి నిద్రలేసి ప్రతిపక్షం పక్కన నిలబడి ప్రతిపక్ష నాయకుడికి అండగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని మళ్ళీ గెలిపించుకునే అవకాశం చేసుకోండి. ఏది 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు మంచి చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని గెలిపించుకోవడానికి సిద్ధంగా అండి. ఇప్పటికిప్పుడు జగన్ గెలిపమని నేను చెప్పను, రేపు ఎన్నికలు కూడా గెలిపమని నేను చెప్పను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు మంచికి చేయకపోతే మటుకి జగన్ గారిని గెలిపించుకోండి. ఎందుకంటే ఇంకా మన రాష్ట్రంలో గట్టిగా ఉన్న ప్రతిపక్ష పార్టీ అంటే ఏదీ లేదు కాబట్టి జగన్ గారిని గెలిపించుకోండి. అదేవిధంగా జగన్ గారి మీద అతి త్వరలో భారీ కుట్ర జరిగిద్ది, దాంట్లో డౌటే లేదు. ఇప్పటి నుంచే కార్యకర్తల నాయకులు సిద్ధంగా అండి, ఒకటై ఏకంగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధంగా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.